తమ్మినేని సీతారాం అనే వ్యక్తి, నేను ఆయనకి ఒక టైటిల్ కూడా ఇచ్చాను, టమా బుస్లోడు అని. ఎందుకు ఇచ్చానంటే నేనేమి ఇష్టం లేకనో ఆయన పైన వ్యతిరేకంతో ఇవ్వలేదు. ఆయన చేసేటటువంటి పనులు, ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్లు, ఫోర్జ్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన వాడిని ఏమంటారు, అందుకనే ఆ టైటిల్ ఇచ్చాను. తమ్మినేని సీతారాం గౌరవప్రదమైనటువంటి ఆ స్థానం ఏదైతే స్పీకర్ స్థానం కలంకం తీసుకొచ్చాడు. అటువంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండడం వలన ఆ స్థానం తాలూకా గౌరవం తగ్గిపోయింది. ఇటువంటి వ్యక్తుల ప్రభావం. అందుకే ఈయన ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా చేశాడు ఆయన. ప్రజల ఆస్తులు ఒక 20, నా దృష్టికి ఒక 20 వరకు వచ్చాయి. ఒకరి ఆస్తిని మీద ఇతనే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా న్యాయస్థానాల్లో కోర్టులకు వెళ్లి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఆ ఆస్తులను కైంకర్యం చేయడం. కృష్ణాపురంలో చనిపోయిన వ్యక్తి, అగ్రిమెంట్ చేసిన వాడు చనిపోయాడు, రాసిచ్చిన వాడు చనిపోయిన వ్యక్తులు మాకు రాశారని చెప్పి ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టులో కేసు వేస్తే న్యాయస్థానం తీర్పు ఏమిచ్చిందంటే ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వేల మీద కూడా